డాక్టర్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చిన్న ఏజ్‌లోనే కొంతమందికి హార్ట్ అటాక్ రావడం. ఇప్పుడు పిల్లలనుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళనుకోవచ్చు. ఇంకా హుహు. చెప్పాలంటే కొంతమంది చాలా ఫిట్‌గా ఉన్నా గూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఎక్కడ అవునండి. ఎఫెక్ట్ అనేది జరుగుతుందంటారు? అంటే ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. అంటే చాలా కారణాలున్నాయి దీనికి ఆలోచిస్తే. అంటే మనకిప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. డైట్ హ్మ్. చేంజ్ అవుతుంది. అంటే న్యూట్రిషన్ అనేది ఇప్పుడు చాలా అంటే ఆహ్, రకరకాల జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది పెరిగింది. తర్వాత ప్రాపర్‌గా స్లీప్ అనేది ఉండట్లేదు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. హ్మ్. ఆహ్, అందుకు తోడు ఇప్పుడు మనకు జెనెటికల్‌గా గూడా అంటే మన ఏషియన్స్, ఇండియన్స్ ఈ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నిటికి కొంచెం ఎక్కువ ప్రోన్‌గా ఉంటది. మన జెనెటిక్ మేకప్. సో, ఓకే. దానివల్ల కొంత ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్‌గా ఏందంటే ఈ మారుతున్నటువంటి అంటే ఈ వెస్టర్నైజేషన్ వల్ల, తర్వాత ఈ మెకనైజేషన్ ఎక్కువ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అంతా మనం వెహికల్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. హ్మ్. సో, అదొక రీజన్ ఫ్యాక్టర్. పిల్లల్లో గూడా ఎక్కువ గ్యాడ్జెట్స్‌కి అలవాటైపోయి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. వాళ్ళు స్పోర్ట్స్‌లో ఇంతకుముందంటే పిల్లలంటే ఎక్కువ స్పోర్ట్స్‌లో ఉండేవాళ్ళం మనం చిన్నప్పుడు. ఎక్కువ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మనకదే ఎంటర్‌టైన్‌మెంట్. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండేది గాదు. అవును. కానీ ఇప్పుడు అది గాదు. వాళ్ళకేందంటే పిల్లలకి ఎక్కువ గ్యాడ్జెట్స్ వచ్చాయి. టీవీస్ వచ్చాయి. టీవీ కంటే కూడా ఎక్కువ మెయిన్ సెల్ ఫోన్ వచ్చింది. హ్మ్. కాబట్టి వాళ్ళు కంప్లీట్‌గా ఇనాక్టివ్ అయిపోయి, సెడెంటరీగా అయిపోయి దట్ టూ ఈ ఫుడ్ అనేది ఎక్కువ అవైలబిలిటీ వచ్చింది. రకరకాల జంక్ ఫుడ్స్. కాబట్టి ఒక సైడేమో ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయినాయి. కాబట్టి హ్మ్. ఆ బ్యాలెన్స్ అనేది లేదు. కోల్పోవడం వల్ల బాడీలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం, ఈ బ్లాక్స్ ఫార్మ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. హ్మ్. ముందు తరంతో పోలిస్తే. కాబట్టి అందువలనే ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాం.